యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పదండి అంకుల్. సరే రండి రండి, ఇంటి దగ్గర మీ అమ్మ మీకోసం ఎంత కంగారు పడుతుందో. పదండి. ఒక్క నిమిషం అంకుల్. పూజ, నీ నగలన్నీ ఇందులో వెయ్యి. దేనికి? వెయ్యి చెప్తా. వీటి కోసమే కదా మా వెంట పడ్డా. ఇవి సుమారు 5 లక్షల ఖరీదుంటాయి. 5 కాదు 6. 6 లక్షలా? ఇవి తీసుకుని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. లేదు మమ్మల్ని కూడా తీసుకుపోయి ఎక్కడైనా అమ్మావనుకో, మేము అక్కడి నుంచి తప్పించుకుంటాం. పోలీసులకి నీ మీద చెప్తాం, అప్పుడు ఈ నగలు కూడా దక్కవు. చూసుకో మరి. వద్దులే, మా మంచి మేనకోడన్లు. జాగ్రత్తమ్మా, వస్తా. పోలీసులకి నీ మీద చెప్తాం, అప్పుడు నీకు ఈ నగలు కూడా దక్కవు. ఆలోచించుకో అంకుల్. ముందుగానే ఆ రాళ్ళ ముట్ట ఎందుకు కట్టావో నాకు ఇప్పుడు అర్థమైంది తేజ. వాడు మన వెంట పడిందే నగల కోసం కదా. వాడిని ఎలా అయినా బురిడి కొట్టిద్దామని ముందు ఆ రాళ్ళ మూట కట్టింది. ఇవిగో నీ నగలు వేసేసుకో. నువ్వు నగలతో ఉంటేనే బాగుంటావు. ఏయ్, పిల్లలకి ఈ గుడ్ అడ్రస్సే చెప్పావా? ఎక్కడికే వెళ్ళమని చెప్పాను. మరెక్కడా కనపడరేంటే? అమ్మా అటు చూడు. దొరికారే. ఆర్ని ఈ గుడేనా? అవునండి, ఇదే. పద చూద్దాం. అబ్బా, వీళ్ళు చిమ్మడిపోను. వీళ్ళు ఇక్కడికి వచ్చి చచ్చారేంటి? వీళ్ళు గుళ్ళోకి వెళ్ళిపోతున్నారే. వీళ్ళు కూడా వెళ్ళారంటే పిల్లల్ని చూసేస్తారు. వీళ్ళ కంట పడక ముందే పిల్లల్ని ఇక్కడి నుంచి తప్పించాలి. పద 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 పద.
అమ్మా, నువ్వు మహిమగల తల్లివి, లోకమాతవి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లివంటారు కదా. మీ బిడ్డలైన మేము కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడు తల్లి. పెద్దవాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చకపోతే అమ్మా, పిల్లల్ని శిక్షించడం ధర్మమా నీకు? అందుకే వాళ్ళు చేసిన తప్పులకు మేము ప్రాయశ్చిత్తం చేయాలని వచ్చాం. వాళ్ళ మొక్కిన మొక్కులు మేము చెల్లించడానికి మీకు ముడుపులు తెచ్చాం. ఈ ముడుపులు తీసుకుని మా పెద్దవాళ్ళని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించు. మా నాన్నగారిని నాకు దక్కించు. మా అమ్మ నాన్నల్ని నాకు చూపించు. ఓం భూర్భువస్సః భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పాప, ఎవరమ్మా మీరు? తేజ. నా పేరు పూజ. ఏంటివి? ముడుపులండి. ముడుపులా? అవునండి, మా అమ్మ నాన్న వాళ్ళు మొక్కులు చెల్లించలేదండి. అందుకే వాళ్ళకి బదులు మొక్కులు చెల్లించడానికి మేమొచ్చాం. అంటే మీ పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా? వాళ్ళు రావాలనే అండి ఈ ముడుపులు. అమ్మవారికి ఈ ముడుపులు తీసుకుని మా కోరికలు నెరవేర్చమని చెప్పండి. అలాగే. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధిర్భవత్మే సదా. ఓం శృతిసిక్తాయ నమః, ఓం జ్ఞానసిక్తాయ నమః, ఓం బుద్ధిసిక్తాయ నమః, ఓం స్వరూపిణీయే నమో నమః. తీసుకో అమ్మా, తీసుకో. పాపాత్ముల్ని కనికరించే తల్లి పసిపిల్లల్ని కనికరించకుండా ఉంటుందా? ఈ ముడుపులు తీసుకెళ్ళి బయట ఉన్న చెట్టుకి కట్టిరండి. అలాగేనండి. పంతులు గారు, మీరు చెప్పినట్లే ముడుపులు కట్టేశాం. మంచిది. హారతి తీసుకోండి అమ్మా. మీ ముడుపు అమ్మవారికి చేరిపోయినట్టే, మీ మొక్కు చెల్లిపోయినట్టే. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. అయితే మా నాన్న నా దగ్గరికి వచ్చేస్తాడు, మీ అమ్మ నాన్నలు నీ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడేనా? అమ్మవారిని దర్శించుకున్నాం, ఇంకా అయ్యవారిని దర్శించుకోవాలిగా. అయ్యవారిని కూడా దర్శించుకోవడం పూర్తయితేనే మొక్కులు తీరినట్టు. సరే అయితే పద. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే పంతులు గారు. ఆంటీ, మీరా? మీరేంటి ఇలా వచ్చారు? మిమ్మల్ని కాపాడడానికి. అది చూడండి.
ఇప్పుడు మీరు వాళ్ళకి కనిపించారో మీ మొక్కులు కొండెక్కినట్లే. ఇక ఎప్పటికీ మీ నాన్న నీ దగ్గరికి రాడు. మీ అమ్మ నాన్న ఎవరో నీకు తెలియదు. అలా జరగడానికి వీల్లేదు. నాకు మా నాన్న కావాలి. మా అమ్మ నాన్న ఎవరో నాకు తెలియాలి. అలా జరగాలంటే మీరు అయ్యవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. రావే. పూజారి గారు, ఇద్దరు చిన్నపిల్లలు ఎవరైనా ఇక్కడికి వచ్చారా? 2 ఆడపిల్లలు. అవునండి. ఇప్పుడే ఇంతకు ముందే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళారమ్మా. వాళ్ళే అయ్యుంటారు. ఎటు వెళ్ళారు? ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళారు. గుడి పరిసరాల్లోనే ఉండొచ్చండి. పద. పదండి. ఒక నిమిషం. చెప్పండి. ఏమండి, ఇద్దరు చిన్నపిల్లలు గుడికి వచ్చారు. మీరేమైనా చూసారా? వీళ్ళే చూడండి. వీళ్ళు మీ పిల్లలా? ఇంతకు ముందే వాళ్ళ మేనమామ వచ్చి తీసుకువెళ్ళాడు. మేనమామ? వాళ్ళు మా పిల్లలమ్మా. వాళ్ళకి మేనమామ అంటూ ఎవరు లేరు. మరతను మేనమామని అని చెప్పాడు. అందులో ఒక పిల్లకి ఒంటి మీద నగలు కూడా ఉన్నాయి. అయినా వాళ్ళు అతనెవరో మాకు తెలీదు అని చెప్తూనే ఉన్నారు. మేమే వినిపించుకోలేదు. ఈ కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదు. ఎటుపోయి ఎటొస్తుందో అని నేను వాడి ఫోటో తీశాను. ఇదిగో వీడే మేనమామ అని పిల్లల్ని తీసుకెళ్ళింది. నగల కోసమే పిల్లల్ని కిడ్నాప్ చేసుంటారా? అదే అర్థం కావడం లేదు. ఎటువైపు వెళ్ళారు? అటువైపు వెళ్ళాడండి. పదండి. వాళ్ళ కంట పడకుండా పిల్లల్ని తప్పించాలి. నడవే. రేయ్, ఆటో ఆపరా. ఇదిగో తీసుకో. అన్నా, ఇది అన్యాయం అన్నా. ఏంట్రా అన్యాయం? అన్ని నగలు నువ్వు తీసుకొని నాకు ఈ డబ్బులు ఇస్తావా? నువ్వే దొంగతనం చేసినా నా ఆటోలోనే కదా నిన్ను తీసుకువెళ్తాను. అయితే నాకు కూడా కొంత వాటి ఇవ్వు అన్నా. నీ పేరు చెప్పుకొని బతుకుతాను. సరేరా, ముందు నగల్ని కళ్ళారా చూసుకొని అప్పుడు నీకు ఎంత వాటి ఇవ్వాలో డిసైడ్ చేస్తా. పద. కంగారు పడకు సూర్య. నగల కోసమే పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టున్నాడు. నగలు పోతే పోయాయి. పిల్లలకి ఎలాంటి ప్రమాదం తలపెట్టకుండా ఉంటే చాలు. మూట ఓపెన్ చేయన్నా. రేయ్, అన్ని నగలు ఒకేసారి చూస్తే కళ్ళు జిగేలమని గుండె ఆగిపోతుంది. ఓహో. కళ్ళు మూసుకుందాం, మూట ఓపెన్ చేద్దాం. మెల్లగా కళ్ళు తెరిచి మూటను చూసి షాక్ అవుదాం. అలాగే అన్నా. ఏమిటి కారాపండి? ఏమైంది సూర్య?
గుర్తుపట్టారా? ఇందాక వాళ్ళ ఫోన్లో మనం చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఆటో అదే. ఆటో ఉంది, కానీ అందులో ఎవరు లేరు కదా. చూద్దాం పదండి. రెడీ 1 2 3. అన్నా, నగలన్నావు కదా, రాళ్ళున్నాయేంటి? ఏరా, నేను కళ్ళు మూసుకున్నప్పుడు నగలు లేపేసి రాళ్ళు పెట్టావా? ఊరుకో అన్నా, నీతో పాటు నేను కూడా కళ్ళు మూసుకున్నాను కదా. నువ్వు పిల్లల్ని బురిడి కొట్టించడం కాదు, వాళ్ళే నిన్ను వెర్రి విధవని చేశారు. పోలీసులకు నీ పేరు చెప్తాం. అప్పుడు మీకు ఈ నగలు కూడా దక్కవు. ఆలోచించుకోండి అంకుల్. ఇది ఖచ్చితంగా ఆ పొట్టిదాని పనేరా. మొదటి నుంచి అది నాకు జలకిస్తూనే ఉంది. ఏమండి, అక్కడేవో మాటలు వినబడుతున్నాయి. పదండి. అయితే పదన్నా, ఆ పిల్లలిద్దరు గుడి దగ్గరే ఉంటారు. అవునరా, ఈసారి నగలతో పాటు వాళ్ళని కూడా ఎత్తుకొచ్చేద్దాం. పదరా. సూర్య, వీడే పిల్లల్ని తీసుకెళ్ళింది. ఏయ్, ఎవరు మీరు? ఎవరా? కొడతారేంటి? అమ్మ, ఆగమ్మా, ఈ దెబ్బ చూస్తే పోలీస్ దెబ్బలా ఉంది. తను పోలీస్ డిఎస్పి సూర్యకాంతం. వామ్మో, సూర్యకాంతమా? ఏరా, పిల్లల్ని ఎక్కడ దాచావు? పిల్లలా? నాకేం తెలీదు. తెలీదా? సార్, కొట్టొద్దు మేడం, ప్లీజ్ మేడం, కొట్టొద్దు మేడం, ప్లీజ్ మేడం, చచ్చిపోతాం మేడం, వదిలేండి మేడం, ప్లీజ్ మేడం. ఏడవడం కాదురా, పిల్లల్ని ఏం చేశారు? లేరా, లే. పిల్లలు ఎక్కడరా? ఏం చేశారు? మీ పిల్లలా? అవును. మీ పిల్లలు ఏం చేయలేదమ్మా. వాళ్ళే మా అన్నని ఎదవని చేశారు. నాది మర్డర్ చేసే రేంజ్ కాదమ్మా, చిన్న చిన్న దొంగతనాలు చేసి బతికే దొంగని. పాప ఒంటి మీద నగలున్నాయని వెంటపడ్డా. నగలు మాత్రం తీసుకొని వాళ్ళని అక్కడే వదిలిపెట్టొచ్చా. కానీ ఆ మూటలో నగలు లేవు మేడం, రాళ్ళున్నాయి. సూర్య, ఇది తేజ పని అయి ఉంటుంది. అవునండి, ఆ పొట్టిది చాలా గట్టిది. అయితే పిల్లలు గుడి దగ్గరే ఉండుంటారు. పదండి. మేమెక్కడికి? మీరు చెప్పిన చోట పిల్లలు దొరికారు, మిమ్మల్ని వదిలేస్తాం. లేదంటే అక్కడే అమ్మవారికి బలిస్తాం. నువ్వు వెళ్ళిరా అన్న, అయితే నేను వెళ్తాను. నువ్వెక్కడికి రా, పద. సార్ 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 మేడం,
అవును. సరే వెళ్ళండమ్మా, లోపలికి వెళ్ళి కూర్చోండి. ఎక్కడికమ్మా? ఇక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో పాత శివాలయం ఉంది కదా, అక్కడికి. ఈ బస్సు అక్కడికి వెళ్తుంది కదా? వెళ్తుంది. ఈ బస్సు బయలుదేరడానికి ఇంకా అరగంట టైం ఉంది. పర్వాలేదు, మేము లోపల కూర్చుంటాం. ఎక్కండి ఎక్కండి ఎక్కండి.